ఎల్-కార్నిటిన్ ఇంజెక్షన్స్ ఫర్ ఫ్యాట్ లాస్. దీనికంటే ముందు ఎల్-కార్నిటిన్ స్టోరీయే చాలా డిజాస్టర్. చాలా కంపెనీస్ లైక్ స్లో అండ్ డౌన్ అండ్ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ లాస్ట్ 1-2 years లో ఎల్-కార్నిటిన్ ఒక ఫ్యాట్ లాస్ సప్లిమెంట్ గా చాలా ప్రమోట్ చేశారు. అది కూడా చాలా ఫ్లాస్ ఉన్న స్టడీని పెట్టుకొని. సో తర్వాత మల్టిపుల్ స్టడీస్ లో ఎల్-కార్నిటిన్ టాప్ క్లాస్ లో ఫెయిల్ అయిపోయింది. దీనికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. 1, బ్యాడ్ బయో అవైలబిలిటీ. ఓరల్ ఎల్-కార్నిటిన్ సప్లిమెంటేషన్ వాటికి బయో అవైలబిలిటీ చాలా తక్కువ, అంటే ఓన్లీ 5-15% మాత్రమే అబ్జర్వ్ అవుతుంది. సెకండ్ మెయిన్ రీజన్ ఏంటంటే అసలు ఎల్-కార్నిటిన్ సప్లిమెంటేషన్ అవసరం లేదు. మన బాడీ కార్నిటిన్ ని న్యాచురల్ గా ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ దీంట్లో డెఫిషియన్సీ చాలా చాలా రేర్. సో ఇప్పుడు ఇంజెక్షన్స్ గురించి మాట్లాడితే, ఎస్, ఎల్-కార్నిటిన్ ఇంజెక్షన్స్ వల్ల స్కెలిటల్ మజిల్ లో కార్నిటిన్ లెవెల్స్ పెరుగుతాయి. సో వాట్? అసలు సప్లిమెంటేషన్ అవసరం లేనప్పుడు మన బాడీ ఎనఫ్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ మనీ విచ్ డజంట్ ఈవెన్ మేక్ సెన్స్. అసలు అది నీకు అవసరమే లేనప్పుడు మనం ఇంజెక్ట్ చేస్తే ఏంటి, ఓరల్ గా సప్లిమెంట్ చేస్తే ఏంటి? ఇంజెక్షన్స్ కూడా రీసెర్చ్ లో ఫెయిల్ అయిందంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సెలైన్సా? సో ద ఆన్సర్ ఇస్ బేసిక్ కామన్ సెన్స్. హోప్ దిస్ హెల్ప్స్.